SV6 న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మోడీ రాహుల్ కులాలు తెలియాలంటే దేశవ్యాప్త కులగణన జరపాలి. అగ్రనేతల కులాలపై రాష్ట్రంలో జరుగుతున్న చర్చలపై జాజుల శ్రీనివాస్ గౌడ్ కామెంట్స్. బీసీల పేరుతో రాజకీయాలు చేయొద్దని, మోడీ కులం బయటపడాలన్నా రాహుల్ గాంధీ కులం కూడా బయటపడుతుందని దేశవ్యాప్త కులగణన చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఎల్బీ నగర్లోని బొమ్మగోని ధర్మభిక్షం 103వ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా జాజుల శ్రీనివాస్ మాట్లాడుతూ, రాష్ట్రంలో మోడీ కులం ఏంటి, రాహుల్ కులం చెప్పండి అంటూ ఆ పార్టీల నాయకుల మధ్య తీవ్ర స్థాయిలో చర్చ నడుస్తోంది అని, వీరి కులాలు తెలియాలి అంటే దేశవ్యాప్తంగా కులగణన చేపడితే తెలుస్తుంది అన్నారు. నిజంగానే బీసీలపై చిత్తశుద్ధి ఉంటే వెంటనే దేశవ్యాప్త కులగణనగా ప్రారంభించాలని డిమాండ్ చేశారు. బీసీ కులాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయ డ్రామాలు ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజాసింగ్ బీసీ వాదం కంటే ఎక్కువ హిందూ వాదంపైనే పనిచేస్తాడు. ఆయన బీసీ బిడ్డ అయినందుకు ఆ పార్టీ ఆయనను నిర్లక్ష్యం చేస్తుంది అన్నారు. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఉన్నత పదవులు రాజాసింగ్ లాంటి ఓ బీసీ బిడ్డను ఎందుకు ఇవ్వరు అన్నారు. కమ్యూనిస్టు ఉద్యమాలు జరుపుతూనే అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం పనిచేసిన మహనీయుడు ధర్మభిక్షమని అన్నారు. బాపూజీ గారి ఆశయాలను సాధిద్దాం. బాపూజీ గారి ఆశయాలను రాజకీయ అధికారం ఉండాలి, రాజ్యాధికారం ఉండాలి. కానీ ఈరోజు గమ్మతైన విషయం ఏంటంటే, మెజార్టీ ప్రజలు పాలితులుగా ఉంటే మైనార్టీగా ఉన్నటువంటి పిడికడి శాతం లేని వాళ్ళు పాలకులు ఉన్నారు. ఇది దురదృష్టకరం. ఇది మారాలి. ఈ బొమ్మగోని ధర్మభిక్షం గారి జయంతి సాక్షిగా ఇలా ఖచ్చితంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ పిడికెడు శాతం లేనటువంటి పాలనను పారదోలి ఇలా మెజార్టీ ప్రజలకు 2028లో ఒక బహుజన బిడ్డ, ఒక బీసీ బిడ్డ ముఖ్యమంత్రి కావడమే బొమ్మగోని ధర్మభిక్షంకి ఇచ్చేటువంటి నిజమైన నివాళి. నిన్న కులగణన మీద గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గాంధీ భవన్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సందర్భంగా వారు కులగణన మీద మాట్లాడుతూ, మోదీ కులం బీసీ కులం కాదు, మోదీ తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత తన కులాన్ని బీసీ జాబితాలో కలుపుకున్నాడు, లీగల్లీ కన్వర్టెడ్ అన్నాడు. అదేవిధంగా వారికి కౌంటర్గా రేవంత్ రెడ్డి గారికి కౌంటర్గా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు, అదేవిధంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు, వారు అసలు రాహుల్ గాంధీ కులం ఏంది, బీజేపీ ఎంపీ రఘునందన్ రావు గారు అసలు రాహుల్ గాంధీ కులం ఏంది, అసలు రాహుల్ గాంధీ కులం చెప్పని బీజేపీ వాళ్ళు అంటున్నారు. కాంగ్రెస్ వాళ్ళేమో మోదీ బీసీ ప్రధానమంత్రి, ఆయన అసలు బీసీనే కాదని కాంగ్రెస్ వాళ్ళంటే, బీజేపీ వాళ్ళేమో అసలు రాహుల్ గాంధీ కులం ఏందని వాళ్ళు అంటున్నారు. ఇలా బీసీ సంఘాలుగా మేము అడుగుతున్నాం. ఇలా బీసీలుగా మమ్మల్ని రాజకీయంగా బలిపీఠం ఎక్కడానికి, బీసీలను రాజకీయంగా వాడుకోవడానికి మీ నిర్ణయాలు ఉండొద్దు. ఇలా మేమంటున్నాం, మీరు ఇద్దరు సవాళ్ళు విసురుకుంటున్నారు కదా, ప్రతి సవాళ్ళు విసురుకుంటారు కదా కాంగ్రెస్ బీజేపీ వాళ్ళు. రాహుల్ గాంధీది ఏ కులమో, నరేంద్ర మోదీది ఏ కులమో తెలవాలంటే కేంద్రంలో జాతి జనగణనలో బీసీ కులగణన చేపట్టండి. బీసీ కులగణన చేపట్టినప్పుడు వాళ్ళు నరేంద్ర మోదీ ఇంటికి పోతారు. కులగణన చేసేటువంటి ఎనిమిరేటర్లు తెలంగాణ ఎట్లయితే కులగణన జరిగిందో, నరేంద్ర మోదీ గారి ఇంటికి పోయినప్పుడు కంపల్సరీ ఆయనది ఏ కులం, ఎప్పుడు వచ్చింది, ఆయన కన్వర్టా, కులగణనలో ఆ కులగణన పత్రాలు నరేంద్ర మోదీ గారు నింపుతారు. మరి రాహుల్ గాంధీది ఏ కులం అని మీరు అడుగుతున్నారు కదా. రాహుల్ గాంధీ కులము తెలవాలంటే ఇలా మీరు కేంద్ర ప్రభుత్వం, నేను కిషన్ రెడ్డి గారిని అడుగుతున్నా, ఒట్టి సొల్లు కబుర్లు వద్దు, ఒట్టి నంగనాసి మాటలు వద్దు, పనికిరాని చేతగాని చేవదచ్చిన మాటలు వద్దు. మీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే బీజేపీ వాళ్ళకు మేము సవాల్ విసురుతున్నాం బీసీ సంఘాలుగా. రాహుల్ గాంధీ కులం మాకు కూడా తెలవాలని ఉంది. అసలు ఏంది రాహుల్ గాంధీ కులం తెలవాలని ఉంది. రాహుల్ గాంధీ కులం తెలవాలంటే మీరు దేశవ్యాప్తంగా కులగణన చేపట్టండి. ఢిల్లీలో రాహుల్ గాంధీ ఇల్లు ఉంటుంది కదా, ఆ ఇంటికి వండి కులగణన పత్రాలు తీసుకొని పొండి, అప్పుడు రాహుల్ గాంధీ కులం ఏందో అప్పుడు రాహుల్ గాంధీ నింపుతాడు. మీరు ఉట్టిగానే బీసీలను బలి పశువులను చేయడానికి, మా ఓట్లు గుద్దుకోవడానికి, మళ్ళీ మీరు అధికారంలో రావడానికి ఈ డ్రామాలను కట్టిపెట్టండి. రాజకీయ పార్టీలు బీసీలను కేంద్రంగా చేసుకునేటువంటి డ్రామాలను మీరు కట్టిపెట్టండి. మీకు నిజంగా బీసీల మీద చిత్తశుద్ధి ఉంటే దేశవ్యాప్తంగా కులగణన చేపట్టండి. అందులో రాహుల్ గాంధీ కులం తెలుస్తుంది, నరేంద్ర మోదీ కులం తెలుస్తుంది, అమిత్ షా కులం తెలుస్తుంది, ప్రియాంక గాంధీ కులం తెలుస్తుంది. దేశంలో ఉన్నటువంటి అందరి జాతకాలు కులగణన ద్వారానే వస్తాయి. కాబట్టి మీ జాతకాలు బయటపడాలంటే మీరు కులగణన వివరాలు సేకరించండి. అది సేకరించండి. కానీ మీరు అది సేకరించకుండా
ఏదో ఊరికనే ఉత్తుగానే నువ్వు గిచ్చినట్టు చేయి, నేను ఏడ్చినట్టు చేస్తా అనేది ఉంది వీళ్ళ మధ్యన. కాబట్టి ఇప్పటికైనా మీరు ఈ రాజకీయాల డ్రామాలు బంద్ చేసి దేశవ్యాప్తంగా కులగణన చేయడానికి మీరు సహకారం అందించండి. మీ మీ కులగణనలో అందరు పాల్గొనండి. ఖచ్చితంగా ఈ దేశంలో బీసీల జనాభా ఎంతో తెలుస్తుంది, ఎవరి జనాభా ఎంత ఉంది, ఎవరి ఆదాయం ఎంత ఉంది, ఎవరు ఎంత ఆస్తున్నాయి, ఇలా ఎవడు ఎట్ట విరిగిపోతుండు, దేశంలో అంతరాలు ఎట్లున్నాయి, అన్ని విషయాలు తెలిసిపోతాయి. కాబట్టి దీని మీద దృష్టి సారించాలని చెప్పి రెండు పార్టీలను డిమాండ్ చేస్తున్నా. అదేవిధంగా మన బీజేపీ పార్టీలో ఉన్నటువంటి మన ఎమ్మెల్యే రాజాసింగ్ ను తీవ్రంగా ఒక బీసీ బిడ్డ అయినందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇలా రాజాసింగే నిన్న చెప్పాడు, రాష్ట్ర అధ్యక్షుడిగా ఒక రెడ్డి సామాజిక వర్గం ఉంటాడు, అదేవిధంగా ఫ్లోర్ లీడర్ గా ఒక రెడ్డి సామాజిక వర్గం ఉంటాడు, మహిళా అధ్యక్షురాలుగా రెడ్డి సామాజిక వర్గం ఉంటుంది. బీసీలకు ఏది న్యాయం? వాస్తవమే, బీసీ ముఖ్యమంత్రి అన్నారు, అధికారంలో రాకపోతే కల్లా మళ్ళా అసెంబ్లీ పక్ష నేతగా ఓ రెడ్డికి ఇచ్చారు. మరి రాజాసింగ్కి ఇవ్వచ్చు కదా. రాజాసింగ్ అయితే బీసీ అని ఎప్పుడు అనలే కదా. ఆయన ఎప్పుడు హిందూ